12వ అధ్యాయము 40-41 వచనాలు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమ్మింగల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండెను. చాలు. ఇక్కడ మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే నీ ప్రభువు కనుక తీర్పు దినమున విడిచి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఎక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యోనా కంటే గొప్పవాడు నీ ప్రభు. యోనానే గొప్పవాడు అనుకున్నారు. యోనా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనాని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, పిలిచాడు. దేవుడు పిలిచినటువంటి మనుష్యుడు యోనా. యోనా నువ్వేం చేయాలంటే ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటయ్యా? నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు అక్కడ నినివే పట్టణ ప్రజలకు నా మాటలు అక్కడ తెలియచేయి. నినివే పట్టణాన్ని నేను రానున్నటువంటి 40 రోజుల్లో ఏం చేస్తాను? నాశనం చేస్తానని చెప్పు. ఎందుకు నాశనం చేస్తానన్నాడు ఆయన? ఆ నినివే పట్టణ ప్రజలు తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. పాపములకు లోనైపోయి విచ్చలివిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆ పాపమును చూసి 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 దేవుడు వీళ్ళకి ఎలా ఈ వర్తమానాన్ని పంపించాలి అని చెప్పి దేవుని యొక్క ఉగ్రత నినివే పట్టణానికి రాబోతూ ఉంది. పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది, నాశనం చేస్తానని నువ్వు వెళ్ళి చెప్పిరా అన్నాడు. ఆలోచించాడు యోనా. ఈయన పిలిచిన కాడి నుంచి ఈయన దగ్గరికి వెళ్తే ఏదో పని చెప్తాడు, ఈయనకి కనబడకుండా మనం పక్కకెళ్ళిపోతే ఆ పని ఎవరికొకరికి చెప్తాడు. ఇది మానవ బలహీనత. ఏంటిది? ఇది మానవ బలహీనత. మనం కూడా అంతే. ఏదైనా ఒక పని చెప్తారండి, మాస్టర్ కనపడ్డారనుకో, వచ్చాడు ఏదో పని చెప్తాడు, ఎందుకంటే తర్వాత వెళ్తాంలే లేరా. ఒక మాస్టరే కాదు, ఒక గుడే కాదు, వేరే బయట పనులు కూడా చూసుకుంటే కనపడంగానే ఏదో పని చెప్పేటట్టు రాని పక్కకి మనం ఇది మానవ బలహీనత, సైతాన్ యొక్క లక్షణం. యోనా కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఈయన దగ్గరికి వెళ్తే ఏదో ఒక పని చెప్తాడు కాబట్టి తప్పించుకుని వెళ్ళిపోదామని, అయ్యా వెళ్తానులని చెప్పి నినివే పట్టణము వెళ్ళాలి కాబట్టి ఆ ఓడరేవుకి వెళ్ళి, ఇటు నినివే పట్టణానికి ఒక ఓడ వెళ్తుంది, ఇటు ఒక ఓడ వెళ్తుంది, తర్షీస్కి వెళ్ళేవాడ. ఇది ఎక్కి వెళ్ళిపోయామనుకోండి ఇక ప్రభు కనపడం కదా అని ఈ ఓడెక్కేసేసి ఏం చేశాడు? పడుకున్నాడు, వాడలో పడుకున్నాడు. ఇంకా నేను ఎవరికి పిల్లి పాలు తాగితే ఏమనుకుంటుందంట, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. అట్లాగే నేను వాడెక్కేసాను కదా, వాడు అడుగున పడుకున్నాను కదా, ఇక ఆయన పైన ఆయన చేసుకుని నేను ఎవరికి కనపడతలేదు అనుకున్నాడు. ప్రభు చూశాడు. అనంత సృష్టిని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వేం చేస్తున్నావో కూడా దేవునికి తెలుసు. నికోదేము ఒకసారి యేసయ్య దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆయనతో మాట్లాడతా, ఇంత విశ్వాసం గల వ్యక్తి నేను చూడలేదే అని అంటాడు. అన్నప్పుడు నికోదేము అంటాడు యేసు ప్రభుతో, అయ్యా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను నిన్ను చూడలేదు, నేను నిన్ను కలవలేదు, నేను ఎలా తెలుసాయంట? నువ్వు అంజూరపు చెట్టు కింద మధ్యాహ్నం కూర్చుని ఉన్నప్పుడే నేను చూసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఎక్కడ ఏం చేస్తున్నాం అన్నీ కూడా దేవునికి తెలుసు. వీడు ఓడలో పడుకున్నటువంటి సంగతి ప్రభు చూశాడు.
చూసి వీడికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ వాడు అక్కడ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చేసింది. క్లుప్తంగా చెప్తున్నారు 2 మాటల్లో. తుఫాన్ వచ్చేసింది, అలజడి వచ్చేసింది. వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? గలిబిలైపోతున్నారు. యోనా మాత్రం ఏం చేశాడు? మంచి నిద్రలో పడుకుని ఉన్నాడు. అప్పుడు వెళ్ళి, అరే బాబు, ఏంటి పడుకుని ఉన్నావు? ఈ పడవ మునిగిపోతుంది, నువ్వేంటి లేచి నీ దేవుడు ఎవరైనా ఉంటే మొక్కుకయ్యా, మా దేవుళ్ళందరూ మేము మొక్కుకుంటున్నాం, ఆయన నిన్ను కనికరిస్తాడేమో అని చెప్పి ఆయన లేపారు. తుఫాను విజృంభిస్తుంది బాగా. అసలు ఈ తుఫాను ఎవరి వలన వచ్చిందని చెప్పి ఏం చేశారు? చీటీలు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరే వచ్చింది. అప్పుడు యోనాని ఎత్తిపట్టి ఎక్కడ పడేశారు? ఒరే దరిద్రుడా, నీ వల్లనే ఈ తుఫాన్ వచ్చింది, మేము చచ్చిపోతున్నాం అని లేపి, ఒరే ఈయన బారసేయండిరా అని చెప్పి ఈయన తీసి వేసేసారు సముద్రంలో. కానీ దేవుడు యోనాని చంపడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలా. నువ్వు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. యేసయ్య లోకములోనికి ఎందుకు వచ్చాడు? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కోసమే ఈ లోకంలోకి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు యోనా సముద్రంలో పడితే చచ్చిపోతాడు, కానీ యోనాని చంపడానికి దేవుడు ఇష్టపడలేదు. కాబట్టి యోనా కోసం ఏం సిద్ధం చేశాడు? చేపను సిద్ధం చేశాడు. అది యోనాని అందులో పడగానే చక్కగా మింగేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేప గర్భంలోకి కడుపులోకి వెళ్ళిపోయాడు. కడుపులోకి వెళ్ళిపోయి అయ్యగారు అప్పుడు తెలుసుకుని ఏం చేస్తున్నాడు? చేప కడుపులో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంత విపత్తు వస్తే కానీ మనం గుడికి రాం. మనందరం యోనాలమే. అంత ప్రమాదం వస్తే కానీ మనం గుడికి రాం. ఏ జ్వరమో, ఏ కాలు నొప్పో, ఏ కన్ను నొప్పో, ఏ కిడ్నీ నొప్పో, ఏ కడుపు నొప్పో ఏదైనా వస్తేనే మనం గుడికి వస్తాం. ఎందుకని? స్వస్థత కోసం. వీడి పరిస్థితి కూడా అలాగే ఉంది. యోనా ఈ చేప ఎటు వెళ్ళాలి? దాని మార్గాన్ని కూడా దేవుడు సిద్ధం చేశాడు. యోనా ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. కాబట్టి ఈ తిమింగలాన్ని చేపను ఏం చేశాడంటే చక్కగా ఎడి తిప్పాడు. ఆ నినివే పట్టణం వైపు తిప్పి ఆ ఒడ్డుకి వెళ్ళి అక్కడ కక్కేసింది. లోపల నుంచి బయటకు వచ్చాడు. చూసుకుంటే ఏముంది ఇక్కడ? అయ్యో, దేవుడు నన్ను నినివే పట్టణం వెళ్ళమన్నాడు కదా, ఆయన మాటను నేను తిరస్కరించాను కదా, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని హృదయ పరివర్తన చెందాడు. వెళ్ళు, నీకు అప్పచెప్పిన పని ఏంటి? నినివే పట్టణ ప్రజలకు నువ్వు హెచ్చరిక చేయి అని చెప్పి ఆ యొక్క యోనా వెళ్ళి అక్కడ నినివే ప్రజలకు తెలియజేశాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, చేప కడుపులో చావకుండా యోనా బయటికి వచ్చాడు. కానీ నీ ప్రభువు చనిపోయి భూగర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి గొప్ప, చనిపోకుండా బయటపడినటువంటి వ్యక్తి గొప్ప. చనిపోయి తిరిగి, అందుకనే యోనా కంటే గొప్పవాడు నీ ప్రభువు. ప్రైజ్ ద లార్డ్. యోనా ప్రసంగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా ఏమన్నాడు? మీరు దేవుని మాటను ఆలకించినట్లయితే మీరందరూ నాశనం అయిపోతారని చెప్పాడు నినివే పట్టణ ప్రజలకు. ఏం కోరుతున్నాడు ఆయన? నాశనముల గురించి మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, నా మాట వింటే మీరు బ్రతుకుదురు అన్నాడు, మీరు జీవిస్తారు అన్నాడు. కానీ యోనా ఏమంటున్నాడు? మీరు నాశనం అయిపోతారు. నాశనం గురించి యోనా మాట్లాడుతున్నాడు, జీవితమును గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవరి గొప్ప మాట? యోనా అంటాడు, దేవుని మాటను మీరు ఆలకించకపోతే మీరు చచ్చిపోతారంటున్నాడు. ఇది బాగుందా? యేసు ప్రభు దేవుని యొక్క మాటను మీరు ఆలకిస్తే నిత్య జీవాన్ని పొందుతారంటున్నాడు. ఏది బాగుంది? నిత్య జీవం. దేవుని యొక్క మాటలు కూడా గొప్పగా ఉన్నాయి. కాబట్టి యోనా, మీరు పరద్రోయపడతారు. యేసు ప్రభు అంటాడు, మీరు లేవనెత్తబడతారు. కాబట్టి ఎవరు గొప్ప? యేసయ్య గొప్ప. నీ దేవుడు గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అందుకనే దావీదు గారి మూలవాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు, నీ దేవుడు మహాశక్తిమంతుడు,
గొప్పవాడు, అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఎవరెవరికన్నా గొప్పవాడమ్మా? అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే. ఎంత గొప్ప దేవుడైతివి, నాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. పుట్టుగుండి వాని నేత్ర మంచి దృష్టినిచ్చితివి, కుష్టి రోగి దేహమును సుందరముగా మార్చితివి. పుట్టుగుండి వాని నేత్ర మంచి దృష్టినిచ్చితివి, కుష్టి రోగి దేహమును సుందరముగా మార్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. ప్రైజ్ ది లార్డ్.